ZB9 న్యూస్ కి స్వాగతం. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో రోడ్డు ప్రమాద రహిత సమాజం, ప్రమాదాలలో మరణాల నియంత్రణ లక్ష్యంతో మండల న్యాయ సేవాధికార సంస్థ, గోదావరికని ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, న్యాయపరమైన అంశాలు, ట్రాఫిక్ నియమాలపై అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంకి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డాక్టర్ టి శ్రీనివాసరావు, గోదావరికని ఏసీపీ మడత రమేష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో జడ్జి మరియు ఏసీపీ ట్రాఫిక్ సిఐ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి శ్రీనివాసరావు, అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి గోదావరికని ఐ సూరత్ రాజ్ సింగ్, సెషన్స్ న్యాయమూర్తి ఎన్ వెంకట సచిన్ రెడ్డి, ప్రధాన న్యాయమూర్తి ప్రిన్సిపల్ జడ్జ్ ధృవ వెంకటేష్, ద్వితీయ అదనపు న్యాయమూర్తి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, గోదావరికని ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్, రామరాజు, లాయర్లు, కోర్టు సిబ్బంది, ప్రభుత్వ శ్రీ చైతన్య మహర్షి డిగ్రీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించనని హామీ ఇస్తున్నాను. నేను మద్యం సేవించి లేదా వాహనం నడపకూడదని హామీ ఇస్తున్నాను. నేను వాహనం నడుపుతున్నప్పుడు రోడ్డుపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాను. ఎల్లప్పుడూ సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకుంటాను. నేను ఓవర్టేక్ చేయకూడదని, ఓవర్ స్పీడ్ చేయకూడదని, డ్రైవింగ్ కు పాల్పడకూడదని హామీ ఇస్తున్నాను. నేను జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటుతా నిర్ధారిస్తాను మరియు రోడ్డుపై స్వేచ్ఛగా ఎడమ వైపునున్న మార్గాన్ని నేను నిరోధించను మరియు సైన్ బోర్డులను అనుసరిస్తాను. నేను ఎల్లప్పుడూ ఉపయోగిస్తాను. నేను ఎల్లప్పుడూ అంబులెన్స్ కు దారి ఇస్తాను. రోడ్డు భద్రతా నియమాలు మరియు నిబంధనలన్నింటినీ సురక్షితమైన సమాజం కోసం బాధ్యతాయుతమైన రహదారి వినియోగదారుడిగా ఉంటానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. గారికి, మిగతా జడ్జిలకు, సోదర మిత్రులకు, అడ్వకేట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి మరియు ప్రిన్సిపల్ జడ్జ్, ఫస్ట్ అడిషనల్ మేజిస్ట్రేట్ అండ్ సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ మరియు తోటి సీనియర్ అండ్ జూనియర్ న్యాయవాదులు, మరి ఏసీబీ గారికి, రమేష్ సార్ గారికి, మరి ట్రాఫిక్ ఏసీబీ గారికి, మరి సిఐ 1 టౌన్ గారికి అండ్ ట్రాఫిక్ సిఐ గారికి అందరికీ నమస్కారాలు. వన్స్ అగైన్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇయర్లో మేము అందరం విద్యార్థుల గురించి అయిపోయిందా? చౌరస్తూరమ్మ ముందు వస్తుంది లక్ష వచ్చేది మంచిగా వస్తుంది.
ఇంటర్మీడియట్ నుండి ఈ రోజు వరకు ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తెలుసు. కాకపోతే తల్లిదండ్రులు బైక్ కొనిస్తారు. బైక్ కొనిచ్చే ముందు ఎంత సఫర్ అవుతారో మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు బైక్ తీసే ముందు కంపల్సరీ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కంపల్సరీ చూసుకోండి. మీకు ఏదో మేము బైక్ కొనిచ్చామా మా అబ్బాయిలు కానీ మేము హ్యాపీగా ఎప్పుడు ఉన్నాం. ఇంటికి తిరిగి వస్తారా లేదా ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అదొక్కటి దృష్టి పెట్టుకొని మీరు బైక్ రైడింగ్ అనేది చేయండి. ఏదో మా బైక్ ఉంది కదా, నా ఫ్రెండ్ 100 స్పీడ్ పోతున్నాడు, నేను 200 స్పీడ్ పోవాలని చెప్పేసి అలా ఎప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే మీరు అలా వెళ్ళిందనుకో మీ ఇంట్లో తల్లిదండ్రులు సఫర్ అవుతారు. అదొక్కటి 100% మీరు బైక్ ఎక్కినప్పుడు మీ తల్లిదండ్రులను, మీ ఫ్యామిలీస్ని గుర్తు పెట్టుకొని బైక్ డ్రైవ్ చేయండి. ఇప్పుడు ఈరోజు మా సార్ అయితే చెప్పారో అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ తప్పక పాటించండి. హెల్మెట్ ఈజ్ మస్ట్. ఏది ఏమైనా కూడా, ఎంత యాక్సిడెంట్ ఏమైనా కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ కాపాడుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఏదో సిగ్నల్ దగ్గర మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే 45, 40, 43, 42 సెకండ్స్ అయిపోతాం, ఇంకా స్పీడ్ వెళ్ళిపోతుంటాం. అది ఒకటి మానుకోండి. సిగ్నల్స్ దగ్గర కంపల్సరీ సిగ్నల్స్ పాటించండి. ఏదో ప్రాబ్లం ఉంది మాకేదో చూస్తాను మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీకు ప్రమాదం కొంచెం ఉంటుంది అక్కడ. అది మీరు గుర్తుంచుకోరు సైకాలజీ. ఒక ప్రపంచ యుద్ధం లోపల ఎంతమంది చనిపోయారు? ఫస్ట్ ప్రపంచ యుద్ధం కానీ, సెకండ్ ప్రపంచ యుద్ధం కానీ తెలియదు కదా. తెలియకుండా ఇప్పుడు మీరు మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి నాకు తెలుసు. ఒక్కసారి గూగుల్ చేయండి. ఏమని గూగుల్ చేశారంటే ఫస్ట్ వరల్డ్ వార్లో కానీ, సెకండ్ వరల్డ్ వార్లో కానీ ఎంతమంది చనిపోయినారు. అది గూగుల్ చేసిన తర్వాత ఇంకొకటి ప్రతి సంవత్సరం యాక్సిడెంట్ల లోపల ఎంతమంది చనిపోతున్నారు అని కూడా ఒకసారి గూగుల్ చేస్తే ఏ ప్రపంచ యుద్ధం లోపల కూడా చనిపోయిన దానికంటే ఎక్కువ మంది మనం సింపుల్గా యాక్సిడెంట్ లోపల చనిపోతాం ప్రతి సంవత్సరం. అంటే మనకు మొన్న ఈ కార్గిల్ వార్ వచ్చింది, లేకుంటే ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం వస్తుంది, అవన్నీ చదువుతాం. అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతాం. కానీ ఒక రోడ్ యాక్సిడెంట్ అంటే రోడ్ యాక్సిడెంటా అని మనం అది చూసి చూడకుండా పక్కకు పడి వెళ్ళిపోతాం. అంటే ఒక మనిషి మన కుటుంబం నుంచి మాయమైతే ఎంత బాధ ఉంటుంది అనేది ఆ కుటుంబం మాత్రమే తెలుసు. ఇదన్నీ కూడా ఎట్లా జరుగుతాయి అంటే చాలా సింపుల్ రీజన్స్ తోటి జరుగుతాయి. మీరందరూ ఉన్నారు, మీరందరూ మా ట్రాఫిక్ పోలీసులను మమ్మల్ని ఊరికైనా జలగొట్టేసి స్పీడ్ బైకింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు. మీరందరూ ఆ పిల్లలందరూ కూడా ఆడ ట్రాఫిక్ పోలీస్ చెక్ చేశానంటే పక్కన పడి స్పీడ్గా వెళ్ళిపోతారు. మీరు కూడా దాన్ని హీరోయిజం లాగా చూస్తారు. అవునా కాదా? కానీ అది హీరోయిజం కాదు. అది ఏంటి అంటే అది ప్రమాదం. ఎక్కడో ఒక చోట ఎప్పుడో జరగచ్చు, ఎప్పుడైనా జరుగుతుంది ప్రమాదం, ఎప్పుడైనా జరగచ్చు. అది జరిగినప్పుడు ఆ మనిషి మన కళ్ళ ముందు నుంచి మాయమైపోతాడు, సింపుల్గా మాయమైపోతాడు. అదేంటి అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు చెప్పిన చదివించిన అన్నీ కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మన కుటుంబం నుంచి ఒక మనిషి అకస్మాత్తుగా మాయమైపోయేటువంటి సందర్భం ఒక రోడ్ యాక్సిడెంట్ మాత్రమే. కాబట్టి మీరు అందరు యంగర్స్, మీరు భవిష్యత్తు, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాలి. మీరు కూడా మీరు బైక్ నేర్చుకునేటప్పుడు కానీ, కార్ తోలేటప్పుడు కానీ మినిమం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అందరికీ కొంచెం ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా పెద్ద సోది, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాకు తెలియదా, మాకు ఇట్లా చెప్తున్నారని మీకు అనిపిస్తుంది. అనిపించినప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నాం మీకు బలవంతంగా అంటే, మీరు ఇప్పుడు సార్ చెప్పిన అన్ని సూచనలు పాటించి ఏ ఒక్కరు వాళ్ళ ప్రాణం కాపాడుకున్నా మేము మా యొక్క ఈ మీటింగ్ ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ బ్రదర్స్కి చెప్పండి, మీ సిస్టర్ చెప్పండి, మీ పేరెంట్స్కి చెప్పండి, కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి, లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తర్వాత మీకు సరైన లైసెన్స్ ఉంటేనే బండి తోలాలి, సరైన ఇన్సూరెన్స్ ఉంటేనే బండి తోలాలి. ఇవన్నీ కొంచెం మనం మొదటి నుంచి అలవాటు చేసుకుంటే మనం ఒక మంచి సొసైటీని క్రియేట్ చేసుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి పిల్లలు మీరందరూ కూడా ఇప్పుడు పాటించిన సార్ చెప్పిన సూచనలు పాటించి మేము చెప్పిన దానికి ఇంత కష్టపడి మిమ్మల్ని కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీరు దాన్ని పాటించి మా యొక్క ఆశయాన్ని, మా యొక్క దీన్ని మీరు పాటిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇంత సందర్భంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనకి రాష్ట్రం మన న్యాయశాఖ అధికార సంస్థ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దినము ఈ సేఫ్టీ డేని నిర్వహిస్తున్నాం. ఈ దినము విద్యార్థులకి రోడ్డు భద్రత ఎలా పాటించాలి, అలాగే డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్ తీయడానికి వీల్లేదు, లైసెన్సు, ఇన్సూరెన్సు, అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించడము, వీటన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. అదే కాకుండా మరి భారతదేశంలో అనేక మంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోజు రోజుకు ఎక్కువ మంది యూతే
యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి యూత్కి ఎక్కువ అవగాహన కలిగించినట్లయితే మ్యాక్సిమం మనం ఈ యాక్సిడెంట్లు అవాయిడ్ చేయొచ్చు, అనేక మంది ప్రాణాలను కూడా మనం నిలబెట్టుకోవచ్చు. అంతేకాకుండా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అంటారు. ఈ ఫస్ట్ అవర్లోనే ఎవరైనా సరే హెల్ప్ చేయొచ్చు. ఆ వ్యక్తిని సమీపంలో హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయొచ్చు. వాళ్ళు కూడా పోలీసు వారు కానీ లేకపోతే మరో హాస్పిటల్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కూడా వాళ్ళని చేయొచ్చు అనేసి ఈ మధ్యన మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. దాని ప్రకారం ఎవరైతే అలాగా ఆ వ్యక్తుల్ని యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్గా దగ్గరలోని హాస్పిటల్కి సహాయం చేస్తారో వాళ్ళకి రివార్డు కూడా ఇవ్వమనేసి ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. వాళ్ళనే మనకి గుడ్ సమారిటన్ లా అని అంటారు. ఆ లా ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వెళ్ళి ఆ వ్యక్తుల్ని హాస్పిటల్ జాయిన్ చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయించవచ్చు. వాళ్ళ కోర్టు కూడా వాళ్ళు పిల్లనవసరం లేదు. ఈవెన్ పోలీసులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరం అంటే రికార్డ్ చేస్తారు తప్ప వాళ్ళకి ఇష్టం లేకుండా ఏది చేయడనేసి ఆ చట్టం ప్రకారం చెప్తుంది. కాబట్టి మ్యాక్సిమం మన ప్రాణాలను కాపాడుదాం, రోడ్డు భద్రతలను పాటిద్దాం. థ్యాంక్ యూ అనండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనకు రోజు రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. మనకు ఫస్ట్ వరల్డ్ వార్లో కావచ్చు, సెకండ్ వార్లో కావచ్చు, ఎంతమంది పబ్లిక్ చనిపోయారో అంతకన్నా ఎక్కువ మంది చనిపోతారు. అంటే మనం జనరల్గా ఏదైనా మేజర్ యాక్సిడెంట్ జరిగితే మనం ఇది అని చూస్తాం, కానీ ఒకరిద్దరు చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ అనేది తీసి పక్కబడుతున్నారు. ఆ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఒకరే కాదు మన ఫ్యామిలీ అనేది ఆగమవుతుంటుంది. రోజుకు సుమారుగా ఎవ్రీ 4 minutes ఒక యాక్సిడెంట్ జరుగుతుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అలైవ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోడ్డు పైన యాక్సిడెంట్స్ను నిర్మూలించాలి. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ అనేది తెలియాలి. మనం చేసే చిన్న తప్పులు సరిదిద్దుకుంటే మన లైఫ్ అనేది సేఫ్గా ఉంటుంది. అది మెయిన్గా హెల్మెట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ హెల్మెట్ అనేది ధరించారు వాళ్ళు. 50% ఆఫ్ ది పర్సన్ ధరిస్తారు, 50% ఆఫ్ ది పబ్లిక్ ఏంటంటే మర్చిపోతారు. ఏంటంటే ఇక్కడికి పోయి వస్తాం కదా, మనం బండి స్టార్ట్ చేసినాం కంపల్సరీ హెల్మెట్ అనేది తీసుకోవాలి. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత బండి స్టార్ట్ చేయాలి. మన గురించి మన ఫ్యామిలీ అనేది ఎదురు చూస్తున్నాం. మన ఇంట్లో నుండి ఎంతసేపు అయితే బయటకు వెళ్ళామో అంతసేపు మనం తిరిగి రావాలి. ఒకటి. రెండోది సెల్ ఫోన్ డ్రైవింగ్. ఫోన్ వచ్చినప్పుడు ఒక క్షణం ఆగి మాట్లాడాలి. మన ఫోన్ ఎత్తడం పోవడం వల్ల జరిగేది ఏమీ లేదు, జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతుంది. కానీ మీరు బండి నడుపుకుంటూ ఫోన్ నడిపిస్తే ఎదుటి వాళ్ళు ఎవరైనా వచ్చా అంటే మన మైండ్ అనేది ఒకటే పని చేస్తాం, 2 పనులు చేయదు. మనం సెల్ ఫోన్ ఇట్లా మాట్లాడుకుని చేస్తే ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ కావచ్చు, మనకు కావచ్చు. దీనివల్ల యాక్సిడెంట్స్ అనేది పెరుగుతుంది. యాక్సిడెంట్స్ అనేది మెయిన్గా సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వితౌట్ హెల్మెట్, ప్లస్ నెగ్లిజెన్సీ అన్ని ప్రతి ఒక్క టెక్నికల్ వల్ల చాలా తక్కువ జరుగుతుంది యాక్సిడెంట్స్. రోడ్స్ అనేది చాలా విశాలంగా ఉన్నది, వ్యూ అనేది క్లారిటీగా ఉన్నది, లైటింగ్ చాలా బాగా ఉన్నది, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, కాషనరీ కోడ్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా యాక్సిడెంట్స్ అనేది రోజు పెరుగుతున్నాయి. దీని ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే నెగ్లిజెన్స్. ఏమవుతుంది, ఇక్కడికి కదా పోతున్నాము అనే కాన్సెప్ట్ మీద అది అన్ని మర్చిపోవాలి ప్రతి ఒక్కరు. నాకేమైనా జరిగితే నా ఫ్యామిలీ ఆగమవుతుంది అనే కాన్సెప్ట్ మీద ఉంటే మనం ఎన్ని ప్రోగ్రామ్ చేసినా కూడా స్వయంగా మనకు వస్తే మాత్రం యాక్సిడెంట్స్ అనేది 100% తగ్గుతాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్కూల్, కాలేజెస్, ప్రతి ఒక్క అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నాయి. దీనివల్ల వచ్చే కాలానికి అంటే లాస్ట్ ఇయర్ 25లో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో 26లో తగ్గుతాయి. 27లో విత్ 2-3 yearsలో ఈ యాక్సిడెంట్ రేట్ అనేది 0కు రావాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సో దీనికి ప్రతి ఒక్క సహకరించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క 2-wheeler, 3-wheeler, 4-wheeler వరకు విజ్ఞప్తి. ప్రతి ఒక్క రూల్స్ పాటించండి. మీ గురించి పోలీసు వాళ్ళు కాదు, మీ ఫ్యామిలీ ఎదురు చూస్తున్నారు. మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మీరు బండి నడపని జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. క్షేమంగా బయటికి రండి, క్షేమంగా ఇంటికి చేరండి. థ్యాంక్ యూ.